హాయ్ అండి, శ్రీరాధిక క్రియేషన్స్కి స్వాగతం. మగ్గం వర్క్ నీడిల్స్ తోటి మగ్గం వర్క్ ఎలా చేసుకోవాలి చూపించండి అని అడుగుతున్నారు. అందుకని మీకోసం మంచి మగ్గం వర్క్ డిజైన్ని మగ్గం వర్క్ నీడిల్తో ఎలా కుట్టుకోవాలో ఈరోజు వీడియోలో నేను మీకోసం చూపిస్తాను. ముందుగా ఆది బ్లౌజ్ తోటి బ్యాక్ నెక్ని డ్రా చేసుకోవాలి. ముందుగా జరీ థ్రెడ్ని తీసుకోవాలి. దీన్ని చివరికి ముడి వేసుకొని పెట్టుకోవాలి. ఇలా ఏలు పైన ఫోల్డ్ చేసుకొని కింద నుంచి దారాన్ని అందించాలి. మగ్గం వర్క్ నీడిల్ని కిందకి దించి కింద నుండి దారాన్ని పైకి తీసుకోవాలి. కింద మన ఎడం చేత్తో ఉన్న దారాన్ని సూదికి మెలి తిప్పితే సూది నుండి దారం బయటకు వస్తుందన్నమాట. అప్పుడు ఒక రింగ్ ఫామ్ అవుతుంది. ఆ రింగ్లోంచి మళ్ళీ కొంచెం గ్యాప్లో మళ్ళీ సూదిని కిందకి దించి కింద నుంచి దారాన్ని సూదికి అందుకొని పైకి లాగాలి. ఇలా కంటిన్యూగా కుడుతూ ఉంటే గొలుసు కుట్టు వస్తుందన్నమాట. ఇలా మగ్గం వర్క్ నీడిల్ తోటి కుట్టుకోవడం రానప్పుడు నార్మల్ సూది దారంతో కూడా ఈ జరీ దారంతో గొలుసు కుట్టు కుట్టుకోవచ్చు. సూదికి సింగిల్ లైన్ జరీ దారం ఎక్కించుకొని చివరికి ముడి వేసుకొని సూదిని కింద నుంచి పైకి తీసుకోవాలి. మనం ఎక్కడైతే సూదిని కింద నుంచి తీసుకున్నామో అదే ఏరియాలో మళ్ళీ సూదిని కిందకి గుచ్చి కొంచెం గ్యాప్లో మళ్ళీ సూదిని పైకి తీసుకోవాలి. ఆ తర్వాత జరీ దారాన్ని సూదికి మెలవేసుకొని సూదిని బయటికి లాగాలి. అప్పుడు ఒక రింగ్ ఫామ్ అవుతుందన్నమాట. మళ్ళీ అదే ఏరియాలో మళ్ళీ సూదిని గుచ్చి మళ్ళీ కొంచెం గ్యాప్లో సూదిని పైకి తీసుకొని సూదికి దారాన్ని మెలివేసుకొని సూదిని బయటికి లాగాలి. ఇలా కంటిన్యూ చేస్తే గొలుసు కుట్టు కంటిన్యూ అవుతుందన్నమాట. కానీ ఇక్కడ నేను మగ్గం వర్క్ నీడిల్ తోటి ఎలా మగ్గం వర్క్ చేసుకోవాలో చూపిస్తున్నాను కాబట్టి సూదితో ఎలా కుట్టుకోవాలో చెప్పాను. ఇలా నెక్ లైన్ అంతా కూడా ఫస్ట్ ఒక జరీ దారంతో గొలుసు కుట్టు వేసుకోవాలన్నమాట. సింగిల్ లైన్ వేసుకోవచ్చు, డబల్ లైన్ వేసుకోవచ్చు. నేను డబల్ లైన్ వేశాను. మీరు కూడా డబల్ లైన్ కావాలంటే డబల్ లైన్, సింగిల్ లైన్ కావాలంటే సింగిల్ లైన్ వేసుకోవచ్చు. నెక్ లైన్ యాజ్ ఇట్ ఈజ్గా నేను గొలుసు కుట్టు కుట్టడం పూర్తయిపోయింది. ఇప్పుడు స్ప్రింగ్ జర్దోజీ ఉంటుంది. దాన్ని తీసుకొని ఒక 1.5-2 ఇంచెస్ పీసెస్ వరకు కట్ చేసుకోవాలి. మన దగ్గర ఉన్న మగ్గం వర్క్ నీడిల్కి ఆ జరీ ముక్కలు సరిపోయే విధంగా ఉండాలి. ఎక్కువైతే మళ్ళీ కుట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందన్నమాట. నార్మల్ దారం తీసుకొని దానికి ముడి వేసుకొని కింద నుంచి దారాన్ని అందించాలి. మగ్గం వర్క్ నీడిల్ ఉంటుంది కదా, పొడవుగా సన్నగా ఉంటుంది. ఆ నీడిల్ తోటి ఫస్ట్ కింద నుంచి దారాన్ని అందుకున్న తర్వాత లాక్ వేసుకోవాలన్నమాట. ఇలా లాక్ వేసుకుంటే ఇంకెప్పటికీ ఊడకుండా ఉంటుంది. స్టార్టింగ్ కూడా సూదికి జర్దోజీని ఎక్కించుకోవాలి. ఎక్కించుకొని ఇందాక మనం ఏ విధంగా అయితే జరీ దారంతో గొలుసు కుట్టు కుట్టామో అదేవిధంగా సూదిని కిందకి దించి కింద నుండి ఎడమ చేత్తోటి దారాన్ని సూదికి మెలవేసుకుంటే సూదికి దారం లింక్ అవుతుందన్నమాట. ఆ సూదికి ఉన్న లింక్కి దారాన్ని అందిస్తే కుడి చేత్తోటి సూదిని పైకి తీసుకోవాలి. అప్పుడు దారం బయటకు వస్తుంది. కొంచెం దూరంలో సూదిని మళ్ళీ కిందకి దించి కింద నుంచి దారాన్ని అందుకొని సూదిని బయటికి తీసుకోవాలి. మళ్ళీ కొంచెం దూరంలో కిందకి గుంచాలి. ఇలా కంటిన్యూ చేస్తే జర్దోజీ తోటి కుట్టు పడుతుందన్నమాట. మనకి పైకి జర్దోజీ కనిపిస్తూ ఉంటుంది, జర్దోజీ లోపల కుట్టు ఉంటుంది. ఇలా నెక్ లైన్ అంతా కూడా జర్దోజీ తోటి కుట్టుకోవాలి. జర్దోజీని ఎలా ముడి వేసుకోవాలో కూడా నేను ఇప్పుడు వీడియోలో మీకు చూపిస్తాను. నార్మల్ సూది దారంతో కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వాటిని కూడా రన్నింగ్ స్టిచ్ లాగా కుట్టుకోవచ్చు. అది కూడా గట్టిగానే ఉంటుంది, నీట్గానే ఉంటుంది. మగ్గం వర్క్ నీడిల్ తోటి ముడి ఎలా వేసుకోవాలో చూపిస్తాను. మగ్గం వర్క్ జర్దోజీ కుట్టడం అయిపోయిన తర్వాత దగ్గరలోనే మళ్ళీ ఇంకొక కుట్టు వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత దాన్ని టైట్గా లాగితే జర్దోజీ టైట్గా అవుతుందన్నమాట. మళ్ళీ పక్క నుండి ఇంకొక రింగు తీసుకొని పాత రింగు లోపల నుంచి కొత్త రింగుని లాగాలి. లాగిన తర్వాత కిందకి ఎడమ చేత్తో దారాన్ని లాగితే ముడి లోపలికి వెళ్ళిపోతుంది, బయటికి నీట్గా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ లైన్ షుగర్ బీడ్స్ ఉంటాయి కదా, వాటిని స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇందాక జర్దోజీ కుట్టినట్లుగానే కింద నుంచి సూదితో దారాన్ని పైకి తీసుకొని సూదికి పూసలు ఎక్కించుకుంటాము. ఆ పూసల్ని 2 పూసలు కానీ 3 పూసలు కానీ కొంచెం కొంచెంగా వదులుతూ కింద నుంచి దారాన్ని తీసుకుంటూ అప్పుడు గొలుసు కుట్టు పడిపోతుందన్నమాట. అక్కడ కుట్టు పడుతుంది, ఆ 2-3 పూసలకి కుట్టు పడిపోతుంది. మళ్ళీ ఒక 2-3 పూసలు కుట్టుకోవాలి. ఎక్కువ పూసలు కుట్టుకుంటే డిజైన్ అంతా కూడా మనం ఫ్రేమ్ ఇప్పేసిన తర్వాత లూజ్గా ఉంటుంది, అంత నీట్గా స్టిఫ్గా అనిపించదు అనమాట. అదే మనం 2 పూసలు కానీ 3 పూసలు కానీ కుట్టుకుంటే ఫ్రేమ్ తీసేసిన తర్వాత కూడా డిజైన్ చాలా స్టిఫ్గా ఉంటుంది, అతికించినట్లుగా ఉంటుంది,
చాలా నీట్గా ఉంటుందండి. ఇప్పుడు నేను కుట్టేటప్పుడు సూదికి కొంచెం డబల్ పూసలు వచ్చాయి చూడండి. ఇలాంటి పూసల్ని మటుకు తీసేసుకుంటూ కుట్టుకోవాలి. ఒకవేళ కొత్తగా కుట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్రాక్టీస్ చేయండి, తప్పకుండా వస్తుంది. పక్కనే ఇంకొక లాక్ స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ముడి వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ రింగుని తీసుకొని ఇందాకటి రింగ్ని ఈ రింగ్ లోపల నుంచి బయటికి లాగాలి. కింద నుండి దారాన్ని లాగితే ముడి కిందకెళ్ళిపోతుంది. అంతే. ఇప్పుడు ఒక పావించు గ్యాప్లో గ్లూ అప్లై చేసుకుంటున్నాను. వాటిపైన కుందన్స్ అతికిస్తున్నాను అనమాట. నార్మల్ కుందన్స్ అయినా అతికించుకోవచ్చు, ఫ్రేమ్ కుందన్స్ కూడా పెట్టచ్చు. నేను ఫ్రేమ్ కుందన్స్ పెడుతున్నాను. కుందన్కి మధ్యలో ఆ కుందన్ సైజ్ కంటే కొంచెం తక్కువలో తీసుకున్నాను అనమాట. నేను తీసుకున్న కుందన్స్ కూడా చిన్న సైజువి. ఇలా నెక్ లైన్ అంతా కూడా అంటించుకోవాలి. ఇవి ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక లైను షుగర్ బీడ్స్ తోటి కుట్టాలి. ఈ లైన్ కూడా కుందన్స్కి దగ్గరలో కుట్టుకోవాలి. ఇలా మగ్గం వర్క్ నీడిల్ తోటి కుట్టడం వచ్చిన వాళ్ళు ఇదే విధంగా కుట్టుకోవచ్చు. ఒకవేళ రాకపోతే నార్మల్ సూది దారంతో కూడా మనం పూసలు కుట్టుకోవచ్చు. సూదికి 2 పెట్టెల దారం ఎక్కించుకోవాలి. సూదిని కింద నుంచి పైకి తీసుకొని ఒక 3 పూసలు కుట్టుకోవాలి. 3 పూసల లెంత్లో కిందకి తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక పూసని వదిలేసి మనం సూదిని కింద నుంచి పైకి తీసుకోవాలి. ఆ వదిలేసిన పూస లోపల నుంచి సూదిని బయటికి తీసుకొని దానికి మళ్ళీ ఒక 3 పూసలు ఎక్కించుకొని మళ్ళీ సూదిని కిందకి దించాలి. మళ్ళీ ఒక పూస వదిలేసి సూదిని పైకి తీసుకోవాలి. ఇలా చేస్తే ప్రతి పూసని మళ్ళీ మనం కలుపుకుంటూ కుడతాం కాబట్టి ఎక్కడా గ్యాప్ లేకుండా చక్కగా 3, 4 పూసలు కుట్టుకోవచ్చు. ఇంతకుముందు నా పాత వీడియోల్లో సూదితోని ఎలా పూసలు కుట్టుకోవాలో చూపించాను. రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఒక్కసారి నా పాత వీడియోస్ చూశారు అంటే మీకు బాగా అర్థమవుతుందనమాట. ఇప్పుడు దీన్ని ఇక్కడ ముడి వేసుకోకుండా మనం కంటిన్యూ చేసుకొని కుందన్ పక్కన ఒక లైన్ లాగా పూసలు కుట్టుకోవచ్చు అనమాట. మగ్గం వర్క్తో ఎలా కుట్టుకోవాలో నేను చూపిస్తున్నాను. సూదీ దారంతో కూడా నార్మల్గా ప్రతి కుందన్కి మధ్యలో ఒక 3 పూసలు కుట్టుకోవచ్చండి. మగ్గం వర్క్ తోటైతే ఇలా కుందన్కి పూసలకి మధ్యలో దారం కనిపించకుండా కుట్టుకోవాలి. దారం కనిపిస్తే చూడటానికి వర్క్ అంత బాగుండదన్నమాట, ఫినిషింగ్ బాగుండదు. మగ్గం వర్క్ నీడిల్తో కుట్టుకునేటప్పుడు మటుకు ఇలా చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలండి. 3 పూసలు మాత్రమే పడతాయి. నేను చిన్న సైజు కుందన్స్ తీసుకున్నాను కాబట్టి 3 పూసలు మాత్రమే పడుతున్నాయి. దారం మటుకు కనిపించకూడదు. ఫస్ట్ ఇలా కింద నుంచి దారం తీసుకున్న తర్వాత 3 పూసల్ని సూదికి అందించేసి మళ్ళీ యువతల వైపున కింద నుంచి 2 సార్లు మనం తీసుకుంటే లాక్ పడుతుందన్నమాట. ఆ తర్వాత కుందన్ పక్క నుండి మళ్ళీ పూసల లోపలికి మనం సూదిని దించి కుట్టాలి. అప్పుడు దారం కనిపించకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఇలా నెక్లైన్ అంతా కూడా కుందన్కి మధ్యలో 3 పూసలు కుట్టుకుంటూ పూర్తి చేసుకోవాలి.
నెక్ లైన్ అంతా కూడా కుట్టడం పూర్తయిపోయిందండి. చాలా బాగుంది కదా. కావాలనుకుంటే మనం ఇలాగే డిజైన్ వదిలేసుకొని బ్లౌజ్ కుట్టుకోవచ్చండి. కానీ ఇంకా డిజైన్ ఉంది మనం కుట్టడానికి. వీడియో చాలా లెంతీ అయిపోతుందని చెప్పి ఇక్కడితోటి ఈ వీడియోని ఫినిష్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మిగిలిన డిజైన్ని ఎలా పూర్తి చేసుకోవాలో చూపిస్తాను. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ తోటి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. బాయ్.